గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ టేస్టింగ్ రెసిపీ రా పపాయాతో చేసిందండి. అంటే పచ్చి బొప్పాయి హల్వా అనమాట. హల్వా అనగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాంటి టేస్టీ హల్వా మన ఛానల్లో చూడబోతున్నామండి. ముందుగా పపాయ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఉప్పు నీటితో కడిగి పెట్టుకుంటే ఇంకా చాలా శుభ్రంగా క్లీన్ అవుతుందండి మన బొప్పాయి పండు అనేది. పచ్చి పప్పాయిలో పపైన్ అని చెప్పేసి ఒక ఎంజైమ్ ఉంటుందండి. అది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు తరచుగా తింటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుందండి. దీంట్లో విటమిన్ ఏ, సి, ఇంకా ఈ ఉన్నాయండి. దీనిలో హై ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. కళ్ళకి ఇంకా స్కిన్కి చాలా మంచిదండి. బొప్పాయి పండు తినటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. దీని స్కిన్ చాలా హార్డ్గా ఉంటుందండి. చాలా సేపు పడుతుంది. కానీ ప్రొసీజర్ మాత్రం చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కాకపోతే మంచి టేస్టీగా ఉంటుందండి రా పపాయ హల్వా. మీరు కూడా ట్రై చేయండి. రా పపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఇక స్కిన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నో పోషకాలు ఉన్న మన రా పపాయ అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. హెల్త్కి చాలా మంచిది. కంటి చూపుతో బాధపడే వాళ్ళు తరచుగా తింటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుందండి. దీంట్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది. చూసారా ఎంత ముత్యాల్లాగా ఉన్నాయి. అచ్చు ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి. ముత్యాలు కాదండి, దీని సీడ్స్ అనమాట, పపాయ సీడ్స్. అచ్చు ముత్యాల టెక్స్చర్లో ఉన్నాయి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలండి. మధ్యలో గింజలు తీసేసి దానిపైన కొంచెం కోటింగ్ లాగా ఉంటుంది స్కిన్, అది తీసేసి మనం ఇప్పుడు తురిమి పెట్టుకోవాలన్నమాట. ఓటికి 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలండి. దీనిపైన ఏముంటుందో మొత్తం పోతుంది. ఇప్పుడు నీట్గా తురిమి పెట్టుకోవాలి. హల్వాలో చాలా రకాలు ఉంటాయి. బూడిద గుమ్మడికాయ హల్వా, సొరకాయ హల్వా, అలాగే మన సేమియా హల్వా, సూజీ హల్వా, పచ్చిపప్పాయితో కూడా హల్వా చేసుకోవచ్చండి. దాని ప్రాసెస్ ఏమో ఇప్పుడు చూసేస్తాం. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయి వేడి చేసుకోవాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నానండి నెయ్యి. ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఎండు ద్రాక్ష తీసుకున్నాను. నెయ్యి వేడి అయిపోయింది. వేడి నూనెలో మనం వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలంటే కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటాము. ఏదన్నా ఒక గిన్నెతో మెజర్మెంట్ తీసుకోవాలండి. నేను ఈ గిన్నెతో తీసుకున్నాను అనమాట. దీంతో ఒక బౌల్ అనమాట. ఒక బౌల్ తగ్గట్టు మనం బెల్లం కూడా వేసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి తర్వాత సొరకాయ బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా ఎలాచి కొట్టుకుంటున్నానండి, ఎందుకంటే రెడీగా పెట్టుకోవాలి మనం ఎలాచి అనేది. బయట తెచ్చుకునే బదులు మన ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. బొప్పాయి తురుముకొని సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలండి. హైలో మాత్రం పెట్టద్దు. దీంట్లో ఉండే నీరంతా పోవాలి. అప్పటి వరకు బాగా వేయించుకోవాలి. చాలాసేపు పడుతుందండి. 1/2 అవర్ పట్టింది నాకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే. 10 నిమిషాలు ఉడికించుకున్నాక దీంట్లో పచ్చి పాలు పోయాలండి. పచ్చి పాలు కానీ మామూలుగా కాసిన పాలు కానీ పోసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. రకరకాలుగా చేస్తూ ఉంటారండి. నేను మాత్రం పాలు వేసి చేస్తాను. ఎందుకంటే పాలల్లో బాగా ఉడకాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి బెల్లం వేస్తున్నాను. 1/2 కప్ అనమాట. ఈ మెషర్మెంట్తో ఒక బౌల్ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ వేస్తున్నాను. అంటే 1/2 బౌల్ అనమాట. బాగా తిప్పుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు ఎలాచీ పౌడర్ కూడా చేసుకున్నాం కదా, ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది బాగా తిప్పుకున్నాక ఎలాచీ పౌడర్ వేసి ఉడికించుకోవాలన్నమాట. దీంతో పాటు నేను కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర వేస్తున్నానండి. ఎందుకంటే ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఉట్టి బెల్లం కాకుండా కొంచెం చక్కెర కూడా వేసి చేస్తాను నేను. కావాలంటే దీంట్లో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కలర్ నాకు వేయటం ఇష్టం లేదు కాబట్టి వేయలేదు. ఐస్కి మంచిది కాదని చెప్పేసి వేయట్లేదు. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. చాలాసేపు పడుతుంది. ఇది ఉడికేదాన్ని ఫ్రై చేసేదానికే నాకు 1/2 అవర్ పట్టింది. ఇది 1/2 అవర్ ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే మొత్తం ఉడకాలి కాబట్టి మనకి సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఎందుకంటే హైలో పెడితే మాడిపోయిద్ది.
ఇక మూత పెట్టి ఉడికించుకుంటామండి. అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ ఉండాలి మన ఉడికిందా లేదా అని చెప్పేసి. అంటే వాటర్ కంటెంట్ చూసారా, వాటర్ కంటెంట్ అంతా పోవాలి, మామూలుగా డ్రైగా అయిపోవాలి. అప్పుడు వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం. ఇప్పుడు వాటర్ బాగా ఉడుకుతుంది కదండి, దాంట్లోంచి వాటర్ వచ్చేసి ఇప్పుడు ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది మన రా పపాయ హల్వాకి. సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మంచి వాసన వస్తుంది, గమ్మలాడే వాసన వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలండి. చూడండి డ్రైగా అయిపోయింది. ఇంకా ఇంకా మనము సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటూ ఉంటే ఇంకా డ్రై అయిపోతుందండి, దగ్గరికి పడుతుంది. అప్పుడు వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఎలాచీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి, దంచిన ఎలాచీ పౌడర్. ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మామూలుగా కాజు కిస్మిస్ బాదం పప్పు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 2 to 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ హల్వా రెడీ అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే. పిల్లలకి పెడుతూ ఉండండి, పెద్దోళ్ళు కూడా తినండి. లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయండి. 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తే సూపర్గా ఉంటుందండి. మన టేస్టీ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకా డిష్ అవుట్ చేసుకుంటామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, పక్కన వాళ్ళతో షేర్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. టేస్టీ రా పప్పయ్య హల్వా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఒక్క లెవెల్లో ఉందండి, కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి టేస్టీ హల్వా.